ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మరి వాక్యంలోకి వెళ్ళడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు, ప్రభావం చెల్లించుకుంటున్నాం రాజా. ఈరోజు ప్రభా నా తండ్రియా మరి మాకు ఇచ్చిన వాక్య ధ్యానాంశము మరి సారమ్మ గురించి మేము నేర్చుకుంటుండగా నీ సర్వసత్యంలోకి మమ్మల్ని నడిపించమని యేసయ్య నామములో ప్రార్థన అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా అండి. అందరికీ వందనాలండి. మరి ఈరోజు మరి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్యము సారమ్మ అండి. మరి సారమ్మ గురించి మనము ఎన్నోసార్లు విన్నాము. మరి ఆదికాండంలో 12వ అధ్యాయం నుండి ఆమె గురించి మరి రాయబడింది. మరి సారమ్మ అంటే మరి రాజకుమారి అని, మరి అలాగే జనములకు తల్లి అని మరి రాయబడుతుందండి బైబిల్లో. మరి ఈ సారమ్మ ఎవరు, ఎలా వచ్చింది, మరి అంటే ఆమె జీవితం ఏ రీతిగా ఉంది, మరి ఆమెకు ఆ పేరు ఎలా వచ్చింది అనేది ఈరోజు మనం ధ్యానించుకుందామండి. హల్లెలూయా, గొప్ప దేవా నీకు స్తోత్రం. మరి ఆదికాండము మరి 12వ అధ్యాయం నుండి మీకోసం ఒకసారి చదువుతున్నానండి. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుండి మరి 4వ వచనాలను మనం చూసినప్పుడు, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, అప్పుడు నేను గొప్ప జనముగా చేస్తాను అని చెప్పేసి ఆ రీతిగా మరి అబ్రహాం కొరకు గొప్ప దీవెన, అబ్రహాం కాలింగ్ మరి అక్కడ దేవుడు చెప్తున్నాడు. మరి ఒక్కసారి ఆలోచించండి, అబ్రహాము దీవెన, అబ్రహాం కాలింగ్ అనేది మరి క్రైస్తవులుగా అందరికీ తెలిసిన మాటే. ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఈ కాలింగ్ గురించి ఐడియా ఉంది. మనం అబ్రహాం సంతానం అని పిలువబడుతున్నాము. మనం అబ్రహాము చేత పిలువబడిన వారము. ఆయన లాగా జీవించాలి, మరి ఆయన విశ్వాసంలోకి తండ్రి అని చెప్పేసి వాక్యం చెప్తుంది. మరి అబ్రహాము లాగా మనం విశ్వాసంతో ముందుకు సాగాలని మనం ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాం. మరి అబ్రహాం దీవెన మనకు కావాలని ఎప్పుడు ఈ 12వ అధ్యాయం మరి ఆదికాండము 12వ అధ్యాయం నుండి మనం ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాం. దేవా మరి అదే దీవెన, సేమ్ అదే దీవెన అంటే నేను నీకు చూపించే దేశమునకు ఎలా వెళ్ళు అన్నట్టుగానే దేవుడు మనకి చూపించిన మార్గంలో మనం వెళ్తూనే ఉంటాము. మరి అంత మాత్రమే కాదు, దేవుడు మరి అబ్రహాంని గొప్ప చేసినట్టుగా మనల్ని గొప్ప చేస్తాడని చెప్పేసి నమ్ముతూ ఉంటాము. మరి మనల్ని దీవెనకరంగా మారుస్తానని చెప్తా ఉన్నాడు. మరి ఇంత గొప్ప వాగ్దానాలు మరి అబ్రహాం ద్వారా మనం పొందుకోవడానికి మరి మనకి సహాయం చేసిన వాళ్ళు ఎవరండి? మరి అబ్రహాం సంతానము. మరి మనము అబ్రహాం సంతానమై ఉన్నాం. మరి అబ్రహాం ద్వారా సంతానం ఎలా వస్తుంది? మరి ఒక స్త్రీ కూడా కావాల్సింది కదా. మరి ఆ స్త్రీయే సారాయి ఉందండి. హల్లెలూయా. మరి అబ్రహాం గురించి ధ్యానించినప్పుడు, మరి సారమ్మ గురించి ధ్యానించినప్పుడు నాకు ఒక సత్యాన్ని దేవుడు బయలుపరచాడండి. అది ఈరోజు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. మరి వచనము 5 మరి 12వ అధ్యాయము 5వ వచనంలోకి మనం వెళ్ళినప్పుడు మరి అక్కడ చూస్తుంది ఏంటంటే, అబ్రహాము మరి దేవునికి విధేయతతో మరి అడుగు ముందుకేసినప్పుడు మరి దేవుడు పిలిచినట్టుగానే మరి తను ఏం చేశాడంటే కంప్లీట్గా తన కుటుంబాన్ని, తన సమస్తాన్ని, తన దేశాన్ని, తన కులాన్ని, అన్నింటినీ మరి తనకు సంబంధించిన ప్రతిదాన్ని విడిచిపెట్టి దేవుడు పిలిచిన చోటికి బయలుదేరాడండి. ఎలా బయలుదేరాడంటే, వెళ్ళే మార్గం అయితే ఆయనకు తెలియదు, కానీ వెళ్ళడం మొదలుపెట్టాడు కేవలం దేవుని స్వరం విని. మరి అక్కడ క్లియర్గా రాయబడుతుంది, మరి అబ్రహాముని దేవుడు అబ్రహాముని పిలిచెను. హల్లెలూయా. మరి భార్య అయిన సారా ఏం చేసిందంటే, మరి అక్కడ బైబిల్లో అయితే రాయబడలేదు. సారమ్మ మరి ఖచ్చితంగా అబ్రహాము ద్వారానే వెళ్ళింది, కానీ యెహోవా దేవుడి స్వరం అయితే అక్కడ విన్నట్టుగా లేదు. వెంటనే ఆమె కూడా ఏం చేసిందంటే విధేయతతో మరి అబ్రహాము తన భర్తని ప్రేమించిన స్త్రీగా మరి వెంబడించినట్టుగా ఆమె ముందుకు సాగిపోయిందండి. ఎంతగానో లోబడింది. తన భర్తే సర్వస్వం అనుకుని ఆ ముసలితనంలో కూడా మరి 75 వయసులో మరి అబ్రహాం ఉంటే 65 వయసులో సారమ్మ ఉందండి. హల్లెలూయా. మరి అంత వయసులో మరి లోబడి ముందుకు సాగుతున్న సారమ్మ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందామండి. హల్లెలూయా. మరి అబ్రహాంని మరి ఆ సారమ్మని దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు అంటే కానాన్ దేశానికి వెళ్ళమన్నాడండి. కానాన్ దేశానికి వెళ్ళమని అక్కడ 7వ అధ్యాయంలో చూస్తే ఏముంటుందంటే, 7వ అధ్యాయంలో క్లియర్గా ఈ కానాను దేశమును నీకును నీ సంతానముకు. హల్లెలూయా. మన కానాను మరి నూతన నిబంధన ప్రకారం మన కానాను అయితే పరలోకమై ఉంది. మరి ఆ సమయంలో అబ్రహాముని పిలిచినప్పుడు మరి ఇజ్రాయెలైట్స్ మరి అబ్రహాం ద్వారా రావాల్సిన ఆ సంతానానికి దేవుడిస్తున్న వాగ్దాన స్థలము, మరి వాగ్దాన దేశం ఏదై ఉందంటే కానాన్ అండి. హల్లెలూయా. ఆ వాగ్దాన దేశంలోనికి మరి అబ్రహాముని, సారమ్మని, మరి తనతో పాటుగా లోతును కూడా మరి వెంబడించుకుంటూ వెళ్ళిపోయారండి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి ముందుకు సాగుదామండి. మరి ఒక్కసారి 10-20 వచనాలు చూసినప్పుడు మరి వాళ్ళు లోబడి 10 నుండి 20 వచనాలు మనం ధ్యానించినప్పుడు అక్కడ ఒక సంఘటన జరిగిందండి. ఆ ప్రైజ్ ద లార్డ్. ఎంత భయంకరమైన సంఘటన వచ్చింది అంటే
మరి అక్కడ కరువు వచ్చిందట అండి. హల్లెలూయా. దేవుడు చెప్పిన మార్గంలో వెళ్తున్నారు, కానీ భయంకరమైన మరి కరువు కాలం వచ్చేసింది. మరి అబ్రహాము మరి అక్కడే నిల్చొని ఉండకుండా మరి దేవుడు ఏర్పాటు చేసిన స్థలాన్ని మరి విడిచిపెట్టి ఐగుప్తు అనే ప్రదేశానికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. హల్లెలూయా. మరి ఐగుప్తు దేశంలో అప్పుడు కరువు లేదు కాబట్టి అక్కడ అడుగు పెట్టాల్సి వచ్చింది. హల్లెలూయా. మరి ఆ సమయంలో అబ్రహాంతో పాటుగా సారమ్మ కూడా వెళ్ళింది. హల్లెలూయా. ఒకసారి మరి 10వ వచనం నుండి నేను చదువుతానండి. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారముగానున్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన సారాయితో, ఇదిగో నీవు చక్కని దానవని. హల్లెలూయా. చూడండి అక్కడ ఏమంటున్నాడు, ప్రవేశించుతున్నప్పుడు ఏమంటున్నాడు, ఇదిగో నీవు చక్కని దానవు అని ఎరుగుదును, ఐగుప్తుయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపుదురు అని అతను భయపడుతున్నాడండి. చూడండి మరి ఎక్కడ మరి ఆ ఐగుప్తు దేశంలోకి అడుగు పెట్టక ముందుగానే పెట్టబోతున్నాం అన్నప్పుడు సారమ్మ ఉన్న మరి తను ఇద్దరు కలిసి వెళ్తున్నప్పుడు, సారమ్మ మరి నువ్వు చాలా అందంగా ఉన్నావు కదా, మరి ఇప్పుడు నిన్ను చూసారంటే నీ భర్త అయిన నన్ను ఖచ్చితంగా వాళ్ళు చంపేసి నిన్ను వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు, మరి నేను వాళ్ళు పెళ్లి చేసుకుంటారు కాబట్టి మరి నన్ను కాపాడడానికి మరి ఇక్కడ వచనం చూడండి, 13వ వచనం చూస్తే, నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరిమని చెప్పమని. చూడండి భర్త అయిన అబ్రహాము భార్య అయిన సారాకు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నీ అందాన్ని బట్టి నన్ను చంపి నిన్ను తీసుకొని వెళ్ళిపోతారు, అందుకోసం అని చెప్పేసి దయచేసి నాకు మేలు కలిగినట్టు. ఎవరికంటే ఇక్కడ మేలు అబ్రహాముకి మేలు కలిగినట్టంట. మరి అలాగనే నేను బ్రతికినట్టు. మరి ఎవరు ఇక్కడ బ్రతికేది? అబ్రహాం బ్రతికినట్టు నీవు నా సహోదరువని అబద్ధము చెప్పమంటున్నాడు. హల్లెలూయా. నిజానికైతే భార్యనే. మరి అక్కడ వరుసలు కూడా చూస్తే మరి సహోదరి అని ఉంటుంది వేరే అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు. ఆ విషయం గురించి ఇప్పుడు నేను మాట్లాడట్లేదు, కానీ వివాహమైన తర్వాత ముందు రిలేషన్ అనేది సంబంధం లేదండి, తర్వాత రిలేషనే నిజమైన రిలేషన్ అంటారు. మరి ఇక్కడ తను కంప్లీట్గా 65 సంవత్సరాలు ఉన్న ఆమె మరి 75 సంవత్సరాలు కలిగిన అబ్రహాంకి భార్యగా ఉండి లోబడి తన భర్తను ప్రేమించి మరి తనను అనుసరించి ముందుకు సాగుతున్న విధేయురాలైన సారమ్మతో మరి అబ్రహాము చెప్తున్న మాట, నీ వలన నాకు మేలు కలిగినట్టుగా. హల్లెలూయా. నీ వలన నాకు మేలు కలిగినట్టుగా, నీ వలన నేను బతుకున్నట్టుగా నువ్వు అక్కడ వారందరికీ నా సహోదరి అని చెప్పు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత జరిగిన సంఘటన ఒక్కసారి ఆలోచిద్దామండి. ఇక్కడ మరి మేలు జరిగిందా మరి కీడు జరిగిందా అని మనం ధ్యానిద్దాం. హల్లెలూయా. మరి అక్కడ చూస్తే ఆ తర్వాత చూస్తే వచనం 14వ వచనంలో, అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఆ ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతిగా చూసి, చూడండి అక్కడ మరి వాళ్ళు వెళ్ళిన తర్వాత నిజంగా తను సౌందర్యంగా ఉంది కాబట్టి మరి అక్కడ ఐగుప్తులో ఉన్న వాళ్ళంతా కూడా ఆ సారమని చూడండి, అరే ఇంత అందంగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళు వెళ్ళి వారితో వాళ్ళు మనసులో పెట్టుకొని ఉండకుండా మరి ఫరో రాజుకే మరి వాళ్ళు తీసుకెళ్ళి ఆ సమాచారం చెప్పినప్పుడు మరి అక్కడ అధ్యాయంలో మరి ముందుకు సాగినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే మరి ఫరో తనని తీసుకుని వెళ్ళిపోతాడటండి. ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతాడు తెలుసా అండి? మరి ఫరో తన ఇంటిలోకి సారముని చేర్చుకున్నాడంట. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప మార్పు, ఒక గొప్ప మలుపు అండి. హల్లెలూయా. అది మంచి మలుపు కాదండి. హల్లెలూయా. అది మరి దేవుడు ఉద్దేశించిన మలుపు కాదు, దేవుడు నడిపించిన మార్గం కాదు. దేవుడైతే కానాను చూపిస్తున్నాడు. హల్లెలూయా. మరి అబ్రహాం అయితే కానాను ప్రదేశానికి వెళ్ళాలని వాగ్దానం పొందుకొని ఉన్నవాడు. మరి సారమ్మ కూడా అబ్రహాముని బట్టి వెంబడిస్తుందని ఉన్నది, కానీ ఇక్కడ మాత్రం చూస్తే ఫరో ఇంటికి వెళ్ళిపోయింది, అబ్రహామును పక్కకు పెట్టవలసి వచ్చింది. మరి నిజంగా అందంగా ఉన్న ఆ సారమ్మను చూసి మరి నిజంగా ఫరో అక్కడ ఒక మాట అంటాడు, ఏంటంటే ఆమె అందాన్ని బట్టి తను ఏదో వాడుకొని వదిలిపెట్టుకోవాలనుకోలేదండి. హల్లెలూయా. తన రాణిగా చేసుకోవాలనుకున్నాడంటండి. హల్లెలూయా. మరి ఒక రాజుకు రాణిగా, ఒక వ్యక్తికి మరి విశ్వాసమునకు తండ్రి అయిన మరి ఒక గొప్ప పిలుపు కలిగిన దేవుని చేత పిలువబడిన మరి అబ్రహాముకి భార్యగా ఉన్న సారమ్మని ఫరో రాణిగా చేసుకోవడానికి మరి ఫరో తీసుకొని వెళ్ళిపోయాడటండి. ఒక్కసారి ఆలోచించండి, ఎంత దీనస్థితి, ఎంత భయంకరమైన సిచ్యువేషన్. ఒకసారి మన జీవితాలలో కూడా చూస్తే నిజంగా ఈ లోకంలో నేను గమనిస్తున్నానండి, భయంకరమైన లోకం, భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నారు. అందానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, భార్యని విడిచిపెడుతున్నారు, భార్య అందంగా లేదని ఇంకొక భార్య దగ్గరికి వెళ్తున్నారు, భర్త మంచోడు కాదని చెప్పేసి మరి వాళ్ళ వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నారు. పాడు లోకంలో మనం జీవిస్తున్నాం. మన కళ్ళ ఎదురుగానే ఎన్నో వినగూడని సంఘటనలు, చూడకూడని సంఘటనలు చూస్తున్నాము. భయంకరమైన రాంగ్ రిలేషన్స్, మరి అదైతే వ్యభిచారంతో పోలుస్తున్నాడు,
వెళ్తున్నాడు. మరి అవన్నిటి కూడా వెళ్తున్నారు. మరి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మరి ఏం జరిగిందండి ఒక్కసారి ఆలోచించండి. మరి సారమ్మ అయితే రాజకుమారిగా దేవుడు పిలుస్తున్నాడు. సారా అంటే మరి జనములకు తల్లి అని దేవుడు పిలుస్తున్నాడు. ఇక్కడ చూస్తే ఫరోకి రాణిగా వెళ్ళబోతుందటండి. హల్లెలూయా, గొప్ప దేవానికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎంతమంది అయితే ఈరోజు ఈ వాక్యం వింటున్నారో మీరు జాగ్రత్తగా గమనించండి. మీ జీవితాల్లో కూడా ఈరోజు మరి ఏ స్థితిలో ఉన్నారో, దేవుడు అసలు యాక్చువల్గా మీకు ఏ వాగ్దానం ఇచ్చి ఉన్నాడో, ఇప్పుడు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికైతే మనం చదువుకున్న దాన్ని బట్టి సారమ్మ ఎక్కడుందండి? మరి తనైతే ఫరో ఇంట్లో ఉంది. ఫరోకి కాబోయే భార్యగా ఉందండి. హల్లెలూయా, ఫరోకి కాబోయే భార్యగా ఉంది. ఆలోచించండి. మరి ఇక్కడ అబ్రహాము వాగ్దానాలు కొట్టిపడేస్తాయి కదా. మరి దేవుడు జనములకు తండ్రిగా పిలుస్తున్నాడు అక్కడ. మరి ఇంకా ఏమేమో వాగ్దానాలు మరి దేవుడు గొప్పగా చేశాడు. నీ సంతానం నేను దీవిస్తాను, ఇదిగో నిన్ను దీవించిన వారిని నేను దీవిస్తాను, ఇదిగో నేను శపించిన వారిని శపిస్తానని చెప్తున్నాడు. అంటే ఒకసారి ఆలోచించండి, సారమ్మ తన జీవితంలోకి వెళ్ళిపోతే అబ్రహాము పరిస్థితి ఏంటి? హల్లెలూయా. మరి ఇక్కడ సారమ్మ చేసిన సంఘటన ఏంటి? అసలు అబ్రహాముని కాపాడడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు ఇక్కడ అండి? హల్లెలూయా. సారమ్మను ఎన్నుకున్నాడు. మరి నేను దీనంగా ధ్యానించినప్పుడు దీన్ని నిజంగా ఒక్కసారి సారమ్మ పరిస్థితిని అక్కడ ఆలోచిస్తే నాకు ఒకటి అనిపించింది. నిజమే, మనం సారమ్మ గురించి ఎప్పుడు ఆమె ఎంతగానో లోబడింది, అందుకే జనములకు తల్లిగా పిలువబడింది అని వాగ్దానం చెప్తుంది. అవును, ఎట్లా లోబడింది అనేది ఆలోచిస్తే, ఆ పేరు ఎలా వచ్చింది అని ఆలోచిస్తే, దేవుడు తనకు ఎలాంటి గొప్ప ధైర్యాన్ని ఇచ్చాడు, ఎంత గొప్ప ప్రేమనిచ్చాడు అనేది ధ్యానిస్తే నిజంగా ఒకసారి ఆలోచించండి. అసలు సారమ్మ అక్కడ నేను ఎందుకు నీకు అబద్ధం చెప్పాలి, వాళ్ళకి ఎందుకు నేను అబద్ధం చెప్పాలి, నాకేం అవసరము అని చెప్పేసి అని అబ్రహాంని అడిగి ఉంటే ఏంటండి అబ్రహాం పరిస్థితి? ఒకవేళ సారమ్మ అక్కడికి వెళ్ళిపోయి మరి నేనైతే అతని భార్యనే ఉన్నాను అన్నా చంపేస్తారు. ఒకసారి ఆలోచించండి. నేను తన భార్యనన్నా చంపేస్తారు, తన్ని పెళ్లి చేసేసుకుంటాడు ఫరో. ఒకవేళ తను ఇష్టం లేదు, మరి నాకు ఇష్టం లేదు, ఇలా నేను ఫరోతో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పేసి నేను ఆ మొండికేసినా అబ్రహాంని చంపేస్తారు. ఏ రకంగానూ తను ఒకవేళ ఫరోకి లోబడకపోయినను అబ్రహాం అయితే మరణిస్తాడండి. ఆ విషయము తను ఆలోచించిందో లేదో నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం తన హృదయంలో తెలిసిందండి. అవును, ఒకవేళ తను నా భర్త అని తెలిస్తే, అబ్రహాం నా భర్తని తెలిస్తే ఖచ్చితంగా ఫరో చంపేస్తాడని సత్యం తెలుసు కాబట్టి తన మౌనంగా ఉందండి. హల్లెలూయా. తన మౌనము నిజంగా గొప్ప కార్యాన్ని జరిగించిందండి. హల్లెలూయా. కానీ ఒక్కసారి సారమ్మ కండిషన్ అక్కడ ఆలోచిద్దాం, ఆమె స్థితి గతిని ఆలోచిద్దాం ఒకసారి. మరి కొంతమంది స్త్రీలు ఆస్తికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, మరి బంగారానికి ఇంపార్టెన్స్ ఇస్తారు, మరి పక్క వాళ్ళకి ఎన్నో ఉంటాయి, నాకైతే ఏమీ లేదని అని పొరుగువారితో కంపారిజన్ చేసుకుంటారు. మరి ఇక్కడ సారమ్మకు వచ్చిన గొప్ప అదృశ్యం ఏంటి తెలుసా అండి? గొప్ప దీవెన ఏంటి తెలుసా అండి? అబ్రహాం అయితే మరి ముసలివాడైపోయాడు, సంతానం లేదు, ఏమీ లేదు. కానీ మరి ఇక్కడ ఫరో మరి అతని అక్కడెక్కడ తిరుగుతూ, గుడారాల వెంబడి తిరుగుతూ, దేవుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలియకుండా వెళ్తూనే ఉన్నాడు, కరువు ప్రాంతంలో అక్కడిక్కడ తిరుగుతూనే ఉన్నాడు. కానీ సారమ్మ మాత్రము ఇక్కడ ఫరో ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నిజంగా ఒక రాణిలాగా జీవించే గొప్ప అవకాశం వచ్చిందండి. తను మౌనంగా ఉంటే నిజంగా రాణి అయిపోతుందండి. లేదు అబ్రహాం భర్త అన్నా కానీ భర్త అని చెప్పిన రాణి అయిపోతుంది. ఏ రకంగా అయినా తను నిజంగా అక్కడ గొప్ప దీవెన పొందుకునే పరిస్థితే. కానీ అబ్రహాము దీవెన ఏమవును? అక్కడ అబ్రహాం దీవెన ఏమవును? అబ్రహాంని సారాని పిలిచిన దీవెన వాగ్దానం ఏమవును? దేవుని వాగ్దానం ఏమైపోతుంది? ఒకసారి ఆలోచించారా? ఇప్పుడు నువ్వు నేను కూడా అలాగే దేవుడు మనకంటూ ఒక ప్రణాళిక ఇచ్చినప్పుడు, మనకంటూ ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు మనం ఇష్టమైన రీతిగా మనం వెళ్ళిపోతే ఆ దేవుని వాగ్దానం ఏమైపోతుందండి? నాకు ఆ వాగ్దానం నెరవేర్చబడట్లేదని ఆలోచిస్తూ ఇంకా ఇదేంత అని చెప్పేసి నిష్టానుసారంగా నువ్వు వెళ్ళిపోయినావు అనుకో, నీ వాగ్దానం ఏ రీతిగా దేవుడు నెరవేరుస్తాడండి? హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇక్కడ సారమ్మ మౌనంగా ఏం చేసిందండి? ఒక్క విషయం నేను గమనించానండి, సారమ్మకి మరి దేవునికి ఇక్కడ సంబంధం లేదండి. ఎందుకు లేదని చెప్తున్నా అంటే, అసలు సారమ్మ దేవుని స్వరం వినలేదు. అబ్రహాం మాత్రమే దేవుని స్వరం విని లోబడ్డాడు. అబ్రహాంని లోబడి సారమ్మ వచ్చిందండి. నాకు ఇక్కడ క్లియర్గా తెలిసింది ఏంటంటే, కేవలం భర్త ప్రేమను బట్టి, భర్తను బట్టి ఏ రీతిగా వెంబడించిందో అదే భర్త ప్రేమ కోసము, అదే భర్తను కాపాడడం కోసము, ఆ భర్త మంచిగా ఉంటే చాలు, నా భర్త మంచిగా ఉంటే చాలు
చాలని చెప్పేసి తన మానాన్ని కూడా హల్లెలూయా క్షమించండి మాట అనడానికి తన మానాన్ని కూడా ఏంటండి సారాకి తెలీదా ఒకవేళ ఈ గుప్తుకిలో ఉన్న ఫరో ఇంటికి వెళ్తే తన మానం పోతుంది తనను ఇంకొకరు వివాహం చేసుకుంటున్నారంటే అర్థం ఏంటండి మీకు అర్థమవుతుందండి హల్లెలూయా నిజంగా చూడండి ఇక్కడ అంటే తన మానాన్నైనా సరే ఇక్కడ అప్పచెప్పడానికి రెడీగా ఉంది ఎవరినండి తన భర్త కోసం తను ప్రేమించిన తన భర్తని కాపాడుకోవడానికి మరి తనకు మేలు కలగటానికి మరి ఇక్కడ నిజంగా సారమ్మ త్యాగం చేసిందండి హల్లెలూయా మరి తర్వాత చూస్తే మరి మేలు కలిగిందంటే మేలు కలిగింది ఫరో అక్కడ ఒక మాట ఉంటుందండి క్లియర్గా మరి అక్కడ క్లియర్గా ఒక మాట ఉంటుంది ఏంటి తెలుసా హల్లెలూయా ఏముంటుంది తెలుసా అండి అక్కడ మరి సారమ్మని బట్టి అంట హల్లెలూయా సారమ్మని బట్టి చూడండి ఇక్కడ సారమ్మని బట్టి అబ్రహాముని ధనవంతుడిగా చేశాడంట ఎవరు ఫరో అన్ని ఇచ్చాడంట చూడండి ఎలాంటి గొర్రెల్ని ఆస్తిని గొడ్డులని అన్నిటిని ఇచ్చేసాడంట అండి అంటే ఇప్పుడు అబ్రహాం అయితే ధనవంతుడు అయ్యాడు అంటే మేలు పొందుకున్నాడు నీ వల్ల నాకు మేలు కలుగునట్టుగా అబద్ధం చెప్పమని చెప్పాడు అబ్రహాం నిజంగానే మేలు కలుగుతుంది కానీ ఈ లోకానుసారమైన మేలును చూస్తున్నాడు అబ్రహాము కానీ పరలోక సంబంధమైన వాగ్దానం గురించి ఆలోచించట్లేదండి హల్లెలూయా నేను మాట్లాడుతుంది విశ్వాసంకు తన్నే అబ్రహాం గురించి మాట్లాడుతున్నానండి ఆయన పరిస్థితి ఆయన స్థితి గతి ఏ రీతిగా మరి ఇక్కడ ఉందో ఒక్కసారి ఆలోచించండి హల్లెలూయా నిజంగా సారమ్మను బట్టి నిజంగా దేవునికి మహిమ కలుగును కాక హల్లెలూయా దేవానికి స్తోత్రం ఎంతమంది అయితే సారమ్మలాగా మరి నిజంగా మీ భర్తల్ని ప్రేమిస్తున్నారు కానీ మీ భర్తలు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదేమో మరి అది ఏ సిచ్యువేషన్లో అయినా కావచ్చు ఏ పరిస్థితులు అయినా కావచ్చు నిజంగా మీకు త్యాగం అనే మనసు మీకుందా మీ భర్తల కోసం మీరు నిజంగా మానాలను అప్పచెప్పాల్సుకున్న పరిస్థితి అయితే లేదు కానీ మీ భర్తల కోసం మీరు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళిపోతున్నారో దేవుడు చూస్తున్నాడండి హల్లెలూయా హల్లెలూయా మిమ్మల్ని చూస్తున్న దేవుడు ఆ రోజు సారమ్మను చూశాడండి హల్లెలూయా మీరు అనుకుంటున్నారేమో నా స్థితి ఇంతే నన్ను ప్రేమించే వాళ్ళు లేరు నా భర్త నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు అనుకుంటున్నారేమో నీ భర్త కోసం నువ్వు ఎంతైనా చేస్తున్నావు సిస్టర్ సహోదరి నువ్వు ఇక్కడ కూర్చుని ఉన్నావు నువ్వేం చేస్తున్నావు అంటే కుర్చీలో కూర్చుని ఉన్నావు నువ్వేమనుకుంటున్నావు అంటే నా భర్త నన్ను ఇంకెప్పుడు ప్రేమిస్తాడని నువ్వు ఆలోచన చేస్తున్నావు ఇంక ఇన్ని చేశానే ఇంత చేశానే ఇంక ఏ రీతిగా ఆ బిడ్డని నేను ప్రేమించాలి ఇంక ఏ రీతిగా ఆ బిడ్డని నేను పొందుకోవాలి అని అనుకుంటున్నావు ఆ భర్త ప్రేమ కోసం నువ్వు ఆధారపడుతున్నావు ఎక్కడ మనిషి ఆయన ప్రేమ కోసం నువ్వు ఏమేమో చేస్తున్నావు కానీ అది జరగట్లేదు ఈరోజు ఒక్కసారి దేవుడి వైపు చూడు హల్లెలూయా మౌనంగా నిల్చొని దేవుడి వైపు చూడు ఈరోజు నీకు జవాబు ఇవ్వబోతున్నాడు ఎలా అయితే సారమ్మకు సహాయం చేశాడు హల్లెలూయా చూడండి ఆ తర్వాత 17వ అధ్యాయంలో చూస్తే దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడండి చూడండి అబ్రహాము అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన సారాను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించాడండి హల్లెలూయా రాత్రి అండి ఆ టైంలో రాత్రి అంటే దినములు గడిచిపోతున్నాయి ఫరో ఇంట్లో ఉంది సారమ్మ అబ్రహాం ఏం చేస్తున్నాడో మనకు తెలియదు అక్కడ ప్రార్థన చేస్తున్నాడేమో నా భార్యని అయ్యో నేను పొడగొట్టుకుని బాధపడుతుండొచ్చు కానీ మేలు కోరుకున్నాడు కదా ఆ మేలైతే అనుభవిస్తున్నాడు మరి ఇక్కడ సారమ్మ అయితే మౌనంగా ఉంది ఇటు ఆ ఫరో దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేదు ఆమెకి తన భర్త కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధమైపోయింది మరి మానాన్ని పొడగొట్టుకోవడం సిద్ధమైంది కానీ ఇక్కడ సారాని దేవుడు చూస్తున్నాడు ఎలా చూస్తున్నాడు తెలుసా అండి సారమ్మ అయితే దేవుని స్వరం వినలేదు హల్లెలూయా కానీ అబ్రహాంకి లోబడి వచ్చిన సారమ్మని దేవుడు చూశాడు ఇదిగో నా వాగ్దానాన్ని బట్టి నా కుమారుడైన అబ్రహాంని వెంబడించి వచ్చిన నా సారమ్మని నేను విడిచిపెట్టను నేను చూస్తానని చెప్పేసి అబ్రహాము భార్య అయిన సారమ్మను బట్టి ఎవరిని బట్టండి సారమ్మను బట్టి మరి దేవుడు ఫరో కుటుంబంలో భయంకరమైన వేదన భయంకరమైన మరి డిసీజెస్ని విడుదల చేశాడండి వెంటనే ఫరోకి అర్థమైపోయింది ఇక్కడ ఏదో జరుగుతుందని తను మరి ఏ రీతిగా మరి సత్యం తెలుసుకున్నాడు ఇక్కడ బైబిల్లో రాయబడలేదు కానీ వెంటనే అబ్రహాను పిలిచి నువ్వెందుకు ఇలా అబద్ధం చెప్పావు నేను ఆమె అందంగా ఉందని నేను ఆమె రాజుగా ఉన్న నేను ఆమెను నా రాణిని చేసుకోవాలనుకున్నాను నేను ఆమెను భారీగా చేసుకోవాలనుకున్నాను స్పష్టంగా యథార్థంగా మాట్లాడుతున్నాడు ఫరో మరి ఫరోకైతే ఎప్పుడైతే సత్యం తెలిసిందో వెంటనే ఇదిగో నీ భార్యను తీసుకొని వెళ్ళిపో అని చెప్పేసి అప్పచెప్పాడండి హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక ఎవరు జోక్యం కల్పించుకున్నారండి ఇక్కడ భర్త కాదు మరి వారితో ఉన్న లోతు కూడా మరి మేనల్లుడిగా ఉంటాడు అక్కడ మరి కొడుకుగా ఉన్న లోతు కూడా మరి సారమ్మ గురించి పట్టించుకోలేకపోయాడు సహాయం చేయలేకపోయాడు అక్కడ ఉన్నాడు వారితో ఉన్నాడు కానీ సహాయం చేయలేకపోయాడు మరి ప్రేమిస్తున్న భర్త కూడా సహాయం చేయలేకపోతున్నాడు అక్కడ సారమ్మ స్థితిగతి ఏమైపోతుందో తెలియదు అసలు చెప్పాలంటే దేవుని వాగ్దానానికి అక్కడ ఫుల్ స్టాప్ కామా కూడా కాదండి ఫుల్ స్టాప్ పెట్టబడుతుంది హల్లెలూయా కంప్లీట్గా ఆగిపోబోతుంది దేవుని వాగ్దానమే అక్కడ ఆగిపోతుంది కానీ దేవుడు జోక్యం కల్పించుకొని
హల్లెలూయా. దేవుడు జోక్యం కల్పించుకొని మరి సారమ్మ విషయంలో గొప్ప విడుదలని క్రియేట్ చేశాడండి. హల్లెలూయా. దేవానికి స్తోత్రం. మరి ఈరోజు మరి మీరు ఎవరిని బట్టి ఉన్నారండి? ఎవరిని బట్టి? మరి మిమ్మల్ని బట్టి ఎవరు కార్యం చేస్తున్నారు? మిమ్మల్ని బట్టి ఎవరు చూస్తున్నారు అనుకుంటున్నారు? మిమ్మల్ని బట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? హల్లెలూయా. అలా వద్దండి. మనల్ని బట్టి ఇంకేం వద్దు, కానీ దేవుని బట్టి సమస్తము జరుగును గాక. దేవా నువ్వు ఉన్నావు, నాకు చాలు అని చెప్పేసి దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబంలో, నీ భర్త జీవితంలో, ఇదిగో సిస్టర్ నీ భర్త జీవితంలో, ఇదిగో నీ కుటుంబ జీవితంలో, ఇదిగో నీ అల్లుల జీవితంలో కావచ్చు, ఇదిగో నీ కుమారుల జీవితంలో కావచ్చు, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నువ్వు ప్రార్థిస్తున్నావా? మౌనంగా ఉన్నావా? మరి లేకపోతే మరి ఏం చేయాలో తెలియని స్థితిగతుల్లో నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళిపోతున్నావా? ప్రైజ్ ది లార్డ్. అలా కాకుండా దేవుడి సన్నిధిలో గోజాడి నిలబడేటప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు నిలబడ్డప్పుడు దేవుడు ఖచ్చితంగా సారమ్మకి ఇచ్చిన న్యాయమైన తీర్పు నీకు ఇస్తాడండి. హల్లెలూయా. మరి ఈ రీతిగా దేవుని వాగ్దానము నెరవేర్చబడడానికి సారమ్మ కారకురాలైందండి. నిజంగా చెప్తున్నాండి. ఆ రోజు కానీ సారమ్మ కానీ అక్కడ మరి తను ఫరో అయితే నాకు రాజుగా దొరుకుతున్నాడు, అంతకన్నా భాగ్యమేందని అబ్రహాముని విడిచిపెట్టినా, దేవుడు జోక్యం కల్పించుకోకపోయినా, మరి అబ్రహాము దీవెన జెనసిస్ 12 మరి ఆది కాండము 12వ అధ్యాయంలో దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ వ్యర్థమైపోయాయండి. హల్లెలూయా. వ్యర్థమవుతుండే ఏమో, దేవుడు కొత్త ప్రణాళిక చేసేవాడేమో. నోవా కాలంలో దేవుడు మళ్ళీ కొత్త సృష్టిని తయారు చేసినట్టుగా మరి సంపూర్ణంగా నూతనపరిచినట్టుగా చేసేవాడేమో, కానీ అబ్రహాం సారా మాత్రం మరి వారికి ఇచ్చిన వాగ్దానం అయితే కోల్పోయేవాళ్ళండి. హల్లెలూయా. కానీ దేవుడు గొప్ప దేవుడు. సారమ్మని మరలా నిలబెట్టి, ఇదిగో ఆమె సారాయి అని పిలువబడుతుంది ఇప్పటివరకు, కానీ ఇప్పుడు ఆమె సారాగా ఇప్పుడు ఉంది కాబట్టి మరి ఆమె జనులకు తల్లిగా ఉంటుంది. మరి నిజంగానే ఆమె రాజకుమారిగా పిలుస్తున్నాడు అగైన్ మళ్ళీ. ఎట్లా దేవుని సన్నిధిలో దేవుని బిడ్డగా. మరి అలాగే అబ్రహాము ఆ సారమ్మ చేసిన త్యాగానికి బట్టి అబ్రహాం కూడా కాపాడగలిగాడండి, కాపాడుకున్నాడు. మరి తన సొంత శక్తితో కాపాడలేదు, కానీ దేవుడు కాపాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు స్త్రీలారా మీకు ఒక వాక్యం చెప్తున్నాను. ఏంటి అంటే, మరి నిజంగా మీరు ఎంత అందంగా ఉన్నారనేది ఇంపార్టెంట్ కాదు, కానీ మీ మనసు ఎంత అందంగా ఉంది మీ భర్తల పట్ల, ఇదిగో మీ కుటుంబం పట్ల, మీ యథార్థతమైన జీవితం ఏ రీతిగా ఉందనే దేవుడు ఖచ్చితంగా చూస్తాడండి. మీరు అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. ఎవరేమైతే నాకేంటి అని అనుకుని స్వార్థంగా జీవిస్తున్నావా స్త్రీ? లేదా మరి నా కుటుంబం చల్లగా ఉంటే చాలనుకుంటున్నావు? చివరిగా ఒక మాట చెప్తున్నానండి. అవును, బలహీనమైన ఘట్టమని స్త్రీని చూస్తున్నారు అందరూ, నిజమే, వాక్యం కూడా చెప్తుంది. కానీ ఆ బలహీనత అందులో కాదని చూడండి, ఇక్కడ సారమ్మకున్నది ధైర్యం, బోల్నెస్ ఎవరికి లేదండి. అబ్రహాం కూడా లేదు బోల్నెస్. తను చావడానికి కూడా సిద్ధపడిందండి. అంత గొప్ప ధైర్యము, బోల్నెస్ మరి సారమ్మకు వచ్చిందండి. హల్లెలూయా. ఫరో దగ్గర కూడా వెళ్ళడానికి ఇష్టపడిపోయింది. హల్లెలూయా. కానీ అది వేరే రీతిగా అండి. మరి తనకి ఇష్టమైన రీతి కాదు, ఇష్టం లేని రీతిగా వెళ్ళిందండి. మరి అంత గొప్ప అది అందులో బలహీనత ఎక్కడ కనిపిస్తుందండి? హల్లెలూయా. నిజమైన బలహీనత కేవలం ఒక స్త్రీకి ఉండేది, ఒక భార్యకు ఉండేది కేవలం తన భర్త విషయంలో, తన కుటుంబం విషయంలో. ఎందుకు తెలుసా అండి? తన కుటుంబంలో ఎవరికైనా ఏమన్నైతే తను సహించలేదు. ఆ సహించలేని తనంలో తను బలహీనరాలైపోతుందండి. అంతేకాని బలహీన ఘట్టం అంటే పనికి రాని పాత్ర కాదు, బోల్నెస్ లేదు, ధైర్యం లేదు, ఏమి చేయలేదు, ఏమి చేత కాదు. నేను ఈరోజు నిజంగా మగవాళ్ళకి సవాల్ ఇస్తున్నానండి. స్త్రీ అంటే నిజమైన బలహీనమైన ఘట్టం కాదు, కానీ ఘనమైన ఘట్టము. అది ఘనమైన ఘట్టము, స్త్రీ ఘనమైన ఘట్టమే ఉందండి. అందుకే మీరు నిజంగా అబ్రహాం సంతానమని పిలుచుకుంటున్నాం. పురుషులారా నేను ఒక మాట చెప్తున్నాను, క్రైస్తవ పురుషులారా నేను నిజంగా, సేవకులారా నేను ఒక మాట చెప్తున్నాను. సారమ్మ ఆ రోజు నిలబడలేకపోతే ఈరోజు మనం అబ్రహాం సంతానం కాలేకపోయే వాళ్ళం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాకండి. మరి ప్రార్థన చేసుకుని ముందుకు సాగుదాం, క్లోజ్ చేసుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవా నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు, ప్రభావం చెల్లించుకుంటున్నాను రాజా. ఈరోజు ప్రభా నువ్వు చేసిన అద్భుత కార్యాలకే ప్రభా నా తని వందనాలు. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని ప్రభా స్త్రీలు పురుషులు చిన్న పెద్ద తేడా లేకుండా విన్నారో వారందరినీ దీవించి ఆశ్రయించాలి. నిజమైన సారాలాగా ప్రభా నా తనేస్తే మేము విధేయతతో ప్రభా నా తని నిలబడినప్పుడు నిజంగా చూచుచున్న దేవుడిగా ఉండి మమ్మల్ని కాచి కాపాడుతామని మాట్లాడిన దేవా నీకు స్తోత్రం తని. మరి ముఖ్యంగా ప్రభా నా తండ్రి ఈరోజు విన్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించమని అడుగుతూ గాస్పెల్ టీవీని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తని. మరి ముఖ్యంగా ప్రభా సిస్టర్ మహిమాని, బ్రదర్ రామ్ని, వారిద్దరిని కూడా దీవించండి ప్రభా. ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన బిడ్డని ప్రభానాథన్ వేసే వారికి ఎక్కడ కొదువు ఉందో ఆ కొదువని తీర్చివేసి ప్రభానాథన్ వారి మినిస్ట్రీలో, వారి కుటుంబ జీవితంలో ప్రభానాథన్ లోట్లు పాటలని తీర్చివేసి సమృద్ధి కలిగిన జీవితాన్ని దాయిచేయమని నజరేయుడైన యేసు ప్రభు నామములో ఈ ప్రార్థనతో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.